హలో వెల్కమ్ టు వండడ ఫ్యామిలీ రుచులకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మన రెసిపీ వచ్చేసి కోకోనట్ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. మనకి ఇడ్లీలోకైనా అలాగే దోశలోకైనా చాలా బాగుంటుంది. మనం కొబ్బరికూరని కోరుకొని మిక్సీ జార్లోకి అయితే వేసుకోవాలి. ఇలా వేసుకున్న దాంతో ఒక కప్పుతో పుట్నాల పప్పు, వేపిన పప్పు ఉంటుంది కదా, ఆ పప్పుని అయితే తీసుకోవాలి. అలాగే కారానికి తగ్గట్టుగా మీరు ఎండుమిర్చిని యాడ్ చేసుకోండి. అలాగే పచ్చిమిర్చి అయితే పచ్చిమిర్చి యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పుని, అలాగే కొద్దిగా జీలకర్రని వేసుకొని ఇలాగా మనం మిక్సీ అయితే ఆడుకోవాలండి. వాటర్ వేసుకుంటూ ఆడుకోవాలన్నమాట. ఇది మనకి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు దీనికోసం తాలింపుని అయితే వేసుకుందాము. మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి ఇలా వేసుకొని కరివేపాకును కూడా వేసుకొని బాగా వేగించేసుకొని మనం ముందుగా మిక్సీ ఆడుకున్నాం కదా, ఇందులోకి అయితే వేసేసుకొని బాగా కలిపేసుకోవడమేనండి. చాలా బాగుంటుంది. ఇడ్లీలోకైనా దోశల్లోకైనా చాలా బాగుంటుంది అనమాట. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి, ఓకేనా. నేనైతే ఇక్కడ ఇడ్లీలతో అయితే సర్వ్ చేసుకున్నాను. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని